ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఉద్యోగుల తరలింపుపై కసరత్తు ప్రారంభమైంది. ఇందులో భాగంగానే జీఐడీ విభాగం ఉద్యోగులకి సర్క్యులర్ జారీ చేసింది. ఉద్యోగులకి 3 రకాల ఆప్షన్స్ ఇచ్చింది ప్రభుత్వం. నవంబర్ 2015, 2016 ఫిబ్రవరి, జూన్గా గడువులు ఇచ్చింది. దీనిపై ఉద్యోగులు తమ ఆప్షన్స్ ఇవ్వాలని ఆదేశించింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఉద్యోగుల తరలింపుపై కసరత్తు మొదలైంది. ఇందులో భాగంగానే జీఐడీ విభాగం ఉద్యోగులకి సర్క్యులర్ జారీ చేసింది ప్రభుత్వం. ఉద్యోగులకి 3 రకాల ఆప్షన్స్ ఇచ్చింది. నవంబర్ 2015, 2016 ఫిబ్రవరి, జూన్గా ఈ గడువులు ఇచ్చింది. దీనిపై ఉద్యోగులు తమ ఆప్షన్స్ ఇవ్వాలని ఆదేశించింది ప్రభుత్వం. ఉద్యోగుల తరలింపు విషయంలో ప్రభుత్వం 3 ఆప్షన్లు ఇచ్చింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఉద్యోగులకు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం దీన్ని అసలు ఈ ఆప్షన్స్ ఉద్యోగులు ఎలా చూస్తున్నారు? సంతోష్, ఆంధ్రప్రదేశ్ నుంచి పరిపాలించాలని ఇప్పటికే విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ సర్కార్ జీఐడీ ఉద్యోగులకు సంబంధించిన వరకు ఒక అడుగు ముందుకు వేసింది. ఆ జీఐడీ ఉద్యోగులకు సంబంధించి ఒక సర్క్యులర్ ను ఆ శాఖ ఉన్నతాధికారి ఎంకే మీనా జారీ చేశారు. అందులో భాగంగా ఉద్యోగుల తరలింపు సంబంధించి విల్లింగ్నెస్ ఇవ్వాలంటూ 3 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నవంబర్, ఫిబ్రవరి, జూన్ లోపు ఎవరెవరు ఉద్యోగులు విజయవాడకు తరలి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న అంశాలకు సంబంధించి సమాచారం సేకరించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే 3 ఆప్షన్స్ ఇచ్చినట్టుగా తెలిసింది. మొత్తం మీద జూన్ 2 లోపు వీరంతగా ఎక్కువ మంది ఉద్యోగులను విజయవాడ తరలించాలన్న ఆలోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్టు ఈ నేపథ్యంలో జీఐడీకి సంబంధించి సర్క్యులర్ జారీ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు ఈ అంశానికి సంబంధించి కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఏపీ సచివాలయం అంతా కూడా ఒక యూనిట్ గా తీసుకొని తరలింపు ప్రక్రియ చేపట్టడానికి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితం వారు సిఎస్ ఐవైఆర్ కృష్ణారావును కలిసి ఈ అంశానికి సంబంధించి వివరించారు. అయితే ఈ నెల 31న సెక్రటరీలతో ఐవైఆర్ కృష్ణారావు సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులు తరలించే అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించి మరోసారి ఉన్నత స్థాయిలో చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద రాజధానికి తరలి వెళ్లాలన్న అంశానికి సంబంధించి ప్రక్రియ వేగవంతమైనట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.